రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యలు మాత్రం ఏమాత్రం కూడా ఎక్కడ పరిష్కారం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు తన పాదయాత్రలో అనేక వాగ్దానాలు చేస్తూ ప్రధానంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నేను అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేస్తా, ఈ రాష్ట్రంలో 2,70,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఆ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తా, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 6,500 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తా, దాంతోపాటు ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి విడుదల చేస్తా, దాంతోపాటు సంవత్సరం ప్రారంభమయ్యే సందర్భంలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా ఇప్పటిదాకా ఒక్క జాబ్ పూర్తి స్థాయిలో భర్తీ చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనపడట్లేదు. నిన్న లేక మొన్న సంబంధించినటువంటి డిఎస్సి విడుదల చేస్తూ మెగా డిఎస్సి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మినీ డిఎస్సి విడుదల చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఒక ఎన్నికల ముందు ఒక గాలి వేసేటువంటి ప్రయత్నం గాలంగా వేశాడు. కానీ ఏదైతే టెట్ నిర్వహించినటువంటి డిఎస్సి సంబంధించి టెట్ నిర్వహించి ఏదో పరీక్ష నిర్వహించాల్సినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కోర్టు ద్వారా దాన్ని ఆశ్రయించి ఈ రోజు ఆ పరీక్ష వాయిదా వేయించి ఈ రోజు నిరుద్యోగులందరూ కూడా మరింత నిరుద్యోగంలోకి పంపించేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. దాంతోపాటు ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం ఇస్తున్నటువంటి 6,500 ఉద్యోగాలకు సంబంధించి ఏమాత్రం కూడా ఊసెత్తుకోకున్నట్టుగా తను దిగిపోయేటువంటి చివరి 6 నెలల కాలంలో ఒక నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని పూర్తి స్థాయిలో ఆ నోటిఫికేషన్ కూడా ఎక్కడ కూడా భర్తీ చేయనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతుంది. ఏదైతే నిరుద్యోగుల్ని మాయ మాటలు చెప్పి ముంచుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉందో ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు ప్రతి నెలకోసారి ఏదైతే నువ్వు ప్యాలెస్ లో విజయవాడలో ప్యాలెస్ లో ఉంటూ ప్రతి 6 నెలలకు ఒకసారి నువ్వు ఏదైతే బటన్ నొక్కుతున్నావో ఆ బటన్ ఏదైతే మాలాంటి నిరుద్యోగులకు ఉపయోగం లేదో, మాలాంటి చదువుకున్న వాళ్ళు ఈ రోజు ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడి ఈ రోజు తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడిందో, ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఈ రోజు వర్షాలు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ జిల్లాలో డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసినా కూడా ఉద్యోగాలు లేక బెంగళూరు కేరళ ఇతర రాష్ట్రాలకు వెళ్లి వలసెళ్లి ఈ రోజు ఫుట్పాత్ల మీద జీవనం గడుపుతూ మేము ఉద్యోగాలు చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఏర్పడింది. దాంతోపాటు చాలా మంది ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఈ ఉసురంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తగిలిపోతుంది. ఏదైతే ఇప్పుడు జరగబోయేటువంటి 2024 ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో మా నిరుద్యోగుల గోడేదో మా ఈ నిరుద్యోగుల బాధ ఏదో తెలియజేయడం కోసమే నీకు ఒక బటన్ నొక్కబోతున్నాం. ఆ బటన్ తో నువ్వు మరీ జైలుకి వెళ్ళబోతున్నావు. మా నిరుద్యోగుల ఆవేదన ఇప్పటికైనా గుర్తు చేసుకొని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి